ఏమిటో ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆ తర్వాత కనిపించేది దయాలుత్వము, దయగలిగిన తత్వము. దీర్ఘశాంతమును గూర్చి గడిచిన 3 వారాలుగా నేను మీతో పంచుకున్నాను. ఇప్పుడు దయను గూర్చి, దయను ఇంగ్లీష్ లో కైండ్నెస్ అన్నారు. దయ అనగా కైండ్నెస్, దయ చూపించటం. ఈరోజు ప్రత్యేకంగా దయను గురించి, దయాలుత్వమును గురించి మాట్లాడబోతున్నాం. ఒక వ్యక్తి తన కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, తన భార్యను, బిడ్డల్ని పోగొట్టుకున్నాడు. ఏమైపోయారో తెలియదు పాపం తనకి. తాను పని మీద ఎక్కడికో వెళ్ళాడు, వేరే ప్రాంతానికి వెళ్ళాడు. తిరిగి వచ్చేసరికి తన కుటుంబం అంతా మాయమైపోయింది. ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎంత వెతికాడో, ఎంతమందిని అడిగాడో ఎవ్వరూ లేరు. హఠాత్తుగా తన కుటుంబం కనుమరుగైపోయేసరికి తను భయంకరంగా ఏడ్చాడు. నా భార్య కనిపించటం లేదు, నా బిడ్డలు కనిపించటం లేదు, నాకు దూరం అయిపోయారు అని చెప్పి ఏడ్చాడు. కానీ అదే వ్యక్తి దయను చూపించాడు ఒక దిక్కుమాలిన వాడికి. భార్యను పోగొట్టుకున్నాడు, బిడ్డలను పోగొట్టుకున్నాడు, కుటుంబాన్ని పోగొట్టుకున్నాడు, సమస్తం పోగొట్టుకున్నాడు. అటువంటి వ్యక్తి తన జీవితంలో చేసింది ఏమిటయా అంటే ఒక దిక్కుమాలిన వాడికి దయను చూపించాడు. ఆ దిక్కుమాలిన వాడే భార్యలను, బిడ్డలను పోగొట్టుకున్న వ్యక్తికి దారి చూపించాడు. ఈరోజు నేను అందించే సందేశం ఏమిటంటే దారి చూపి దరికి చేర్చే దయాలుత్వము. అది ఈరోజు సందేశం యొక్క టైటిల్. ఏమిటట? దారి చూపి దరికి చేర్చే దయాలుత్వము. రండి, మొదటిగా ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయం మొదటి కొన్ని వచనాలు చదువుదాం రండి. జాగ్రత్తగా. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసికొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలెను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల, నీవు అతనిని ఎరుగకపోయిన ఎడలను దానిని నీ ఇంటికి తోలుకొని పోవలెను. నీ సహోదరుడు దానిని వెతకొచ్చు వచ్చు వరకు